తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణలో బోనస్ పాలిటిక్స్ నడుస్తున్న పరిస్థితి, సన్నాలకు ప్రకటించడంపై రాజకీయ దుమారము, ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధము. అదే దొడ్డు రకానికి ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు సార్? ఒకటి, ప్రభుత్వము బోనస్ రైతులకు వడ్లకు బోనస్ ప్రకటించిందంటే ఇది హర్షణీయం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడ్డది ప్రభుత్వం అనే దాని మీద అందరూ హర్షించాలి. ఎవరు? ప్రతిపక్షాలు. రైతులకు ఇది సంతోషకరమైన విషయం. ఒకటి, సన్నాలకు ఇచ్చి దొడ్డు వడ్లకు ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని మీద ఒక చర్చ చేస్తే, డిమాండ్ అనేది సన్న వడ్లకు, సన్న బియ్యానికి ఉన్నాయి కాబట్టి డిమాండ్ ప్రకారం మనం ఇంకొకటి, మీకు దొడ్డు వడ్ల కన్నా కూడా సన్న వడ్లు పండించడం వల్ల రైతులకు రెట్టింపు ఆదాయం వస్తుంది. సో ఆదాయం కూడా ఇప్పుడు మార్కెట్లో సన్నాలు పండిస్తే అది మొత్తం మీద డిమాండ్ ఉంది కాబట్టి నీకు రేట్ ఎక్కువ వస్తుంది. మరి రైతుల ఆదాయాన్ని పెంచాలా తగ్గించాలా? అంటే దొడ్డు వడ్లు పండియమని చెప్పి మనం ఎంకరేజ్ చేయాలా? పోనీ మన తెలంగాణ రాష్ట్రంలో భూములలో అన్ని రకాల వడ్లు పండుతాయి. అన్ని రకాల వడ్లు పండినప్పుడు రైతుకు ఏది ఆదాయం ఎక్కువ వస్తుంది అనేది చూడాలి కదా. అది ప్రభుత్వ బాధ్యత. సన్న వడ్లకు రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ రైతులు సన్న వడ్లు వేయలేదు, దొడ్డు వడ్లే వేశారు. ఇప్పుడు నేనేమంటే దీన్ని రైతులను ఎంకరేజ్ చేసే విధంగా చేయాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో రేపు వచ్చే వానాకాలం రాబోతుంది. వానాకాలంలో మొత్తం కూడా సన్నాలు పండిస్తారు. సో దీన్ని వైపు కూడా ఎవరు కూడా దొడ్డు వడ్లు పండియకుండా ఇది ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం. సో కాబట్టి దీన్ని ఒక నిర్ణయం మనం హర్షించాలి. సో దీని మీద కూడా రాజకీయం. వాళ్ళు అసలు బోనస్ అనే పదమే లేదు. ఈ గత 10 ఏళ్లలో బోనస్ అనే పదం విన్నామా? వడ్లకు బోనస్ అనే పదం విన్నామా? పోని వీళ్ళు కల్లాల వడ్లు నెలల కొద్ది ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో గత ప్రభుత్వంలో ఉన్న నేతలు, మంత్రులు కానీ, గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రులు కానీ నెలల కొద్దీ రోడ్లపైన ఒడ్లు పొడుచుకున్నారు. అసలు ఊరేస్తే ఊరి అన్నారు కేసీఆర్ గారు. ఊరేస్తే ఊరి, మీరు ఎవ్వరు ఊరేయద్దని చెప్పిండ్రు. పోనీ మన కాటన్ వేస్తే మళ్ళీ కాటన్ వేయద్దన్నారు. అసలు కందులు వేస్తే మళ్ళీ కందులు వేయద్దన్నారు. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం బోనస్ ప్రకటించింది 500 రూపాయలు, క్వింటాల్కి 500 రూపాయలు అంటే రైతులకు ఇది ఆదాయాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఒక్కొక్క 10 బస్తాలు అయితే ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ ఒక క్వింటాల్కు 500 అంటే దాదాపుగా 3,000 వరకు ఆదాయం వస్తుంది అదనంగా.